వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ను సింగపూర్గా మార్చే సత్తా కేసీఆర్కు ఉందన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఇతర పార్టీల మద్దతుతో దేశానికి తోవ చూపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ ప్రగతికి మనమే దారి చూపిద్దామని చెప్పారు కవిత. 70 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ పాలించాయి. కానీ ఇప్పటికే దేశంలో పరిస్థితులు అలానే ఉన్నాయి. రైతులకు న్యాయం జరగదు. కనీసం నిరుపేదలు 3 పూటలా తినలేని పరిస్థితులు ఉన్నాయని వాపోయారు కవిత. ఇలాంటి పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి టీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు. దేశాన్ని సింగపూర్లా మార్చాలంటే సత్తా ఉన్న నాయకుడు కావాలి. పట్టుదల ఉన్న నేత ఈ దేశానికి అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మాత్రమే దిక్సూచి అన్నారు. ఆయన మాత్రమే దేశానికి దారి చూపగలరని చెప్పుకొచ్చారు కవిత. 5 ఏళ్లలో రాష్ట్రంలో చేసిన సంక్షేమాభివృద్ధిని దేశం మొత్తం చూసి చూపిస్తారని చెప్పుకొచ్చారామె. 5 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు, సంక్షేమానికి, అభివృద్ధికి పునాదులు వేశాం. వాటిని భవనాలుగా మార్చే పని మొదలైందన్నారు. సమైక్య రాష్ట్రంలో పుట్టుకను, చావును కూడా గుర్తించలేదని విమర్శించారు కవిత. నిజామాబాద్ కోడలిగా జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు కవిత. జిల్లా కేంద్ర దవాఖానా నుంచి రైతుల సమస్యలు పరిష్కరించామని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ప్రతి ఒక్కరూ ఆత్మబంధువులే. ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమం అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్దేనన్నారు. మరోసారి గెలిపిస్తే రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారామె. నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానా రూపురేఖలు మార్చానని కవిత అన్నారు. ఎంపీగా ఎన్నో పనులు చేశారు. మరికొన్నింటిని ఈ టర్ము పూర్తి చేస్తాను. కేంద్రం సరిగ్గా సహకరించి ఉంటే మొత్తం పూర్తయ్యేవని వాపోయారామె. అయినా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కటి పూర్తి చేశాను. కేంద్ర నిధులను మొత్తం వాడుకొని ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును దక్కించుకున్నాను. మీ చల్లని దీవెనలు మరోసారి ఇవ్వండి. ఇప్పటికే ప్రసవమైన మహిళలకు 13,000 కేసీఆర్ కిట్ను అందిస్తున్నాం. ఈ పథకం కేసీఆర్ దుఃఖంలో నుంచి పుట్టిందని తెలిపారు. ఎన్నికల కోసం మాటలు చెప్పే పార్టీ టీఆర్ఎస్ కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. గత ఎన్నికల ముందు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి చూపాం. పేదల కష్టాలను తీర్చడానికి కేసీఆర్ ఎప్పుడూ ఆలోచిస్తారు. ఆయన హామీలు ఇవ్వడం కాదు, ఏది అవసరమో అది వెంటనే చేశారు. పెంచిన పెన్షన్లు, నిరుద్యోగ భృతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే నుంచి మీకు అందుతాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ వస్తాయి. పెద్ద స్కీమ్ కాబట్టి ఒకరికి ముందు మరొకరికి వెనుక రావచ్చు. కానీ అందరికీ ఇంటి కలను కేసీఆర్ తీరుస్తారని చెప్పుకొచ్చారామె. పని చేశారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల సునామీని కురిపించారు. అదే స్ఫూర్తి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో చూపించండి. 16కు 16 ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపండి. మీకు మరోసారి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. కేసీఆర్ కూతుర్ను కాబట్టే ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేశాయి. 185 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 178 మంది స్వతంత్రులున్నారు. అయినా ప్రజలు విజ్ఞులు. బ్యాలెట్ మీద మన గుర్తు 2వ నెంబరు, కారు గుర్తు 2వ స్థానంలో ఉంది. ఇది అందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించండి. మన గుర్తు పైన 2వ స్థానంలో ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దని కోరారు కవిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.